హెల్మెట్ ధరించండి అని ఎందుకు? మీ సేఫ్టీ, మీ సురక్షణ కోసం చెబుతుంది. కానీ ముందున్నోళ్ళు వేసుకుంటారు, వెనకాతలు కూర్చున్నోళ్ళు వేసుకోరు. నిన్న మా ప్రియ సోదరుడు చందు చనిపోవడానికి కారణం అదేనండి. ముందు నడుపుతున్న వ్యక్తి ఏమండి హెల్మెట్ వేసుకున్నాడు, వెనకాతల ఉన్న వ్యక్తి వేసుకోలేదు. నాకేంటి పర్వాలేదు అనుకుంటావా? డెత్, మరణం. నువ్వు వెళుతుంది దేవుని సేవకే కావచ్చు. నిన్న రాత్రి ఈ సమయం 8 గంటలకు ఎక్కడో విజయనగరం జిల్లాలోని గజపతి నగరం అనే ఊరిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాడు కుమారుడు. పాపం వాక్యం చెప్పడానికే. కానీ నీ సేఫ్టీ ఏది? లేదు దేవుడు బంగారు దూతలు పెట్టి కాపాడుతాడంటే నిన్ను నువ్వు కాపాడుకోవా? ఒక పంచి అలాంటప్పుడు కారు ఎక్కి దేవుడే తన దూతలతో కాపాడుతున్న రైజింగ్ యాక్సిలరేటర్ మీద కాలు నొక్కి చేతులు వదిలేయి, దేవుడు స్టీరింగ్ నడుపుతాడు నీది. ఇంత మూర్ఖమైన ఆలోచనలు ఏంటండి? దేవుని యందలి భయము, భక్తి ఏదండి? భద్రత ఏదండి? భద్రత. నీకోసం ఎదురు చూచే కుటుంబం ఉంది, నీకోసం ఎదురు చూచే పిల్లలు ఉన్నారు, నీకోసం నీ సొంత వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా నీకోసం నీ తండ్రి ఎదురు చూస్తున్నాడు. పరలోకమందున్న తండ్రి. దేనికోసం? నువ్వు తొందరగా వచ్చేయాలని కాదు ఆయన దగ్గరికి, నువ్వు తొందరగా ఆయన పని పూర్తి చెయ్యాలి అని. ఆ పని పూర్తి చెయ్యటంలో ఏది నీ బాధ్యత, ఏది నీ భద్రత? జాగ్రత్తలు తీసుకోరా? తీసుకోవాలండి. ఎందుకంటే ఈ దేహం చాలా విలువైనది, ఈ ఊపిరి చాలా విలువైనది. ఎవరుకుంటున్నారు? ఈ ఊపిరి కోల్పోతే రాదండి. 1 గంటకు మనం భూమి మీద ఆక్సిజన్